మరోవైపు ప్రేమ జంట. ఈ రెండు జంటలతో ఆది స్కిట్ చేస్తాడంట. ఇంకెందుకు లేడంట, లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. నీ పెట్టన్న పుంజుని ముద్దెట్టుకొని నీ పుంజు నా పెట్టని జోగొట్టిపోని. ఏమండి, మంచం వేసాను, మల్లెపూలు వేసాను, ఒక్కసారి వచ్చి పొండి. నువ్వు అలా అడుగుతుంటే ఎలా ఉందో తెలుసా? ఆక్సిజన్ పైప్ పీకేశాను, సెలైన్ లాగేశాను, ఒక్కసారి చచ్చిపోండి అన్నట్టుంది. ఎప్పుడు ఎందుకండి అలా కోపడతారు? ఒక్కసారి మీ కళ్ళల్లో ఆనందం చూడాలని ఉందండి. నువ్వు పుట్టింటికి వెళ్ళవే, ఆనందాన్ని ఏంటి బ్రహ్మానందాన్ని కూడా చూడొచ్చు. నేను బయటకు వెళ్తుంటే అందరూ నన్ను ఎక్కిరిస్తున్నారండి. ఏనుగులు పోయేటప్పుడు కుక్కలు అలాగే మురుగుతుంటాయి, మనం పడుచుకోకూడదు. అంతేలేండి. నన్ను ఏనుగు అన్నారు కదా. చూసారండి, వీళ్ళు ఎప్పుడు నెగిటివే తీసుకుంటారు. వాళ్ళ కుక్కలు అన్న అది పట్టించుకోవచ్చుగా. లోపలికి వెళ్ళి ఆ ఫ్రిడ్జ్ లో వాటర్ తీసుకుని రాపో. ఈ అప్పు ఒకటి పెళ్ళి ఒకటి చేసుకున్న కొత్తలో బాగానే ఉంటాయి, తర్వాత ఎందుకు చేసుకున్నామని బాధగా ఉంటాయి. పెళ్లి చేసుకున్న తర్వాత అర్థమైంది నాకు, ఈ బాత్రూములు కూడా రెస్ట్ రూములు అని ఎందుకు అంటారు. అవునండి, ఆ పక్కింటి సుబ్బారావు ఎప్పుడు గాలిలో స్టీరింగ్ తిప్పుతుంటాడు ఎందుకండి? వాడికి పిచ్చి లేవే, కారు ఉందనుకో అలా తిప్పుతున్నాడు వాడు. లేదని ఒకసారి చెప్పొచ్చు కదండి. అలా ఎందుకు చెప్తాను? రోజు కారు కడిగినందుకు 500, కారు పార్కింగ్ చేసినందుకు 1000 రూపాయలు ఇస్తున్నాను నాకు. పడుకో పడుకో, టైం అవుతుంది, పడుకో. సంసారికి సన్యాసికి ఒకటే తేడా అండి. సన్యాసి పులి చర్మం మీద పడుకుంటాడు, సంసారి పులితోనే పడుకుంటాడు. టీనేజ్ జంట, యూత్ యూత్. ఆది, నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఒరే, నీ ఒంట్లో జబ్బులకు డాక్టర్లే చేతులు ఎత్తేసారు, నేనేం కాపాడతాను రా. అది కాదురా, దీన్ని లేపుకొచ్చాను. మా ప్రేమను నువ్వే గెలిపించాలరా. ముందు మీరిద్దరు నాకు మనుషులని అనిపించాలరా ఒక్కసారి. ఓహో, మంచిదైనా వచ్చావు. వాళ్ళు ఎంట పడుతున్నారా? మీ ఇంటి దగ్గరలోకి రైలు వస్తుందా? నువ్వు ఎక్కడే పోతే మాకు మైలు వస్తుంది. నీకు ఖచ్చితంగా మా ప్రేమ కథ చెప్పవలసిందేరా. నేను ఒక్కసారి హనుమాన్ చాలీసా తెచ్చుకుంటారా? దేనికిరా? నాకు తెలిసి ఖచ్చితంగా మీది ప్రేమ కథ కాదు, ప్రేత కథే. ప్రేత కథే. ఎందుకురా అలా భయపెడతావు? చూడరా ఎలా భయపడిపోతుందో. భయపడకు బంగారం, నీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేస్తాను. నీ ప్రాణాలు మహా అయితే 2 రోజులు అడ్డుగా ఉంటాయి, ఆ తర్వాత నువ్వు అలాగంటావు, కానీ మా ప్రేమని రాస్తే కావ్యం అవుతుంది, గీస్తే గేయం అవుతుంది. వాళ్ళు వస్తే నీ ఒళ్ళంతా గాయం అవుతుంది, నేను వస్తే నీ మొహం మీద ఉమ్మ అవుతుంది. చూస్తా చూస్తా నువ్వు ఈయన ఎలా ప్రేమించావే? ఏం మాట్లాడుతున్నారండి? ఆయన ఒట్టి చేత్తో మట్టి కనిపించగల ఆవేశం ఆయనలో ఉందని నీకు తెలుసా? ఆయన 2వ చెయ్యిలో లోపం ఉందని నీకు తెలుసా? మొన్న గుద్దితే ఆటో మీటర్ కింద పడ్డా తెలుసా? ఆ ఆటో నిన్ను గుద్దితే నీ మీటర్ పడిపోయిన విషయం చెప్పలేదు దానికి. లోపలికి వెళ్ళండి. అలాగేరా. ఏమే నువ్వు కూడా లోపలికి వెళ్ళి ఈ గొడవలు నీకు లోపలికి వెళ్ళు, నేను చూసుకుంటా కదా ఎవడొస్తాడు. నువ్వు ఇటెళ్ళరా, నువ్వు ఇటెళ్ళరా. ఏమండి, ఇక్కడ కనిపించారా? మీరు కూడా కనిపించట్లేదండి, కొంచెం లైట్లోకి రారా. ఏం లేదండి, పొద్దున్నుంచి ఓ ప్రేమ జంట కోసం ఎదిగి ఎదిగి ఎండలో మాడిపోయామండి. ఇంకా మాడిపోర్లేండి. ఏ ఎండలు తగ్గిపోతాయా? ఇంకా మాడిపోవడానికి ఏముందండి? తెలిసిన వాళ్ళు ఏమైనా కనపడితే నాకు చెప్పండి. మీరు కూడా కనపడడానికి ఏదైనా వాడతానండి. వెళ్ళండి, రండి. వెళ్ళిపోయారు. ఎవరు అడ్డొచ్చినా మా పెళ్లి ఆపలేరు. సమర శంఖం పూరింత. ముందు మూల శంఖం పూరించు, తర్వాత సమర శంఖం పూరిద్దు. కానీ ఆలస్యం అయిపోతుందిరా, మనం రిజిస్టర్ తీసుకెళ్ళాలి. నేను తీసుకెళ్తా కదా, రండి. మీ ఇద్దరు పెళ్లి చేసే బాధ్యత నాది. ఏంటండి, రిజిస్టర్ మ్యారేజ్ కోసం వచ్చారా? అబ్బాయి లేదండి, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటుంటే జీలకర్ర బెల్లం దొరకలేదు, మీరు ఇస్తారని. అయినా ఆల్రెడీ పెద్దోళ్ళు ఉండగా రిజిస్టర్ మ్యారేజ్ కోసం ఎందుకండి? మీరు పప్పులో 2 కాళ్ళు వేసాడు, పెద్దోడు కదా, వాడే పెళ్లి కొడుకు. ఓకే, హాయ్, ఐఎమ్ రిజిస్టర్ ఆఫీసర్. హాయ్, హీఈస్ రిటైర్డ్ ఆఫీసర్. నిన్ను అడిగాడా? సారీ. ఇంతకీ అసలు ప్రాబ్లం ఏంటి? ఈ పెద్దోళ్ళు ఉన్నారే, మన పిల్లల ప్రేమని ఎందుకు అర్థం చేసుకోరు? దానికి ఆన్సర్ కూడా నువ్వే చెప్పాలరా, ఎందుకంటే నీకంటే పెద్దోళ్ళు ఎవరు ఉంటారు చెప్పు. సర్లేండి, సాక్షి సంతకం పెట్టండి. సాక్షి సంతకం. ఆపండి ఆపండి ఆపండి. అందరినీ ఆపండి అంటాడు, వీడు చేసేవి మాత్రం ఆపడం. ఎక్కడ ఉన్నాయి?
ఈడే నా పెళ్లిలో అన్నిటి ఫీల్డ్కి అడ్డొచ్చినాడు. నీ రక్తం కళ్ళదోస్తా. హలో, వాడు రక్తం కళ్ళ చూడాలంటే ఫస్ట్ నువ్వు వీడికి రక్తదానం చేయాలి, ఎందుకంటే అబ్బాయికి రక్తం లేదు. 10 రోజుల నుంచి తరుగుతున్నా ఈ ఆడ నేను వేసేస్తా. ఒరే, ఇంకొక 10 రోజులు తరిమితే పరిగెత్తలా గోడే తెచ్చేవాడు కదరా. ఇంతకీ సాక్షి సంతకం ఎవరు పెడతారో చెప్పండి. రెండో సాక్షి కావాలి. ఇవన్నీ చూస్తుంటే చాలా టెన్షన్ గా ఉందరా. గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ చేసి పెన్షన్ అడగరా. సాక్షి సంతకమా? ఏమండి నాగబాబు గారు మీరు పెడతారా? రోజమ్మ గారు మీరు పెడతారా? అనసూయ అడుగు. అనసూయమ్మ నువ్వు పెట్టమ్మా. ఒక్క సంతకం నా జీవితం మారిపోతుంది. యువజంటని కాపాడమ్మా. ఓకే. అమ్మయ్యా, సంతకం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఏం పీక్కుంటారో పీక్కోండి. రేటు నాకేసా నువ్వు వేసుకోవా? నీ మొహం. నాకు ఒక దోషం ఉంది, పెళ్లి కావాలంటే 2 రోజులు పొయ్యవని చేసుకోమన్నారు. అంతా వెతికితే దొరకలే, నువ్వు దొరికావు, అందుకే చేసుకున్నాను. శాంతిరా. బావా వీడు పోయాడు, నా దోషం పోయింది. దోషం పోయింది, ఈడు పోయాడు. ఇప్పుడు వాడి చావుకి సాక్షి అనసూయ, నేను కాదు. రోజా గారు, ఎలా ఈ యువజంటను కలపాలనిపించింది నీకు? రిటైర్డ్ ఆఫీసర్. రిటైర్డ్ ఆఫీసర్ చాలా బాగుంది అసలు. పంచుల మీద పంచులు అండ్ ట్విస్ట్ ఇలా ఉంటుంది అనుకోలే శాంతి. మనిషి ప్రాణం పోయేంత ట్విస్ట్. వెరీ నైస్. నాగబాబు గారు. రాజు, అద్దంలో నీ గెటప్ చూస్తున్నావు ఇప్పుడు? లేదు బాబు, వచ్చేసాను. యవ్వనం అలాగా పొంగి పొర్లిపోతుంది నీలో. బ్రహ్మాండంగా ఉంది అది. ఫుల్లీ ఎంటర్టైన్. రాఘవ్ గారు డైరెక్ట్ 10 అమౌంట్ చెప్పేయండి అంతే. ఈ రోజు రాఘవారు మాట్లాడరు, అక్కడి నుంచి కూడా కౌంటర్లు రాకూడదు, డబ్బులు ఇచ్చి కాముకి వెళ్ళి కూర్చోవాలని చెప్పి. చూడండి, వాళ్ళు గెలిచారని ఎగిరి పడ్డారు. ఇప్పుడు ఏమైంది? మేము అలా ఎగిరిపడం, మళ్ళీ మాకు అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము గెలిచినా గెలవకపోయి కథలాపే డబ్బులు ఇవ్వాలి తొందరగాను. ఈ రోజు పొద్దున్న 10 గంటలకి మా అమ్మాయికి పెళ్లి చూపులు ఉన్నాయండి. ఓకే. 9 గంటలకే మా అమ్మాయి లేచిపోయిందండి. గర్ల్ ఫ్రెండ్ పిలుస్తాను, నీ కూతురికి యాక్ట్ చేద్దే. పెళ్లి చూపులు అయిపోయింది కదా, అయిపోయింది, నచ్చలేదని చెప్పి వెళ్ళిపోదాం. A few moments later. అమ్మాయి బాగుంది, నాకు నచ్చింది. అమ్మాయితో నేను కాసేపు రూమ్ లో పర్సనల్ గా ఇంకా పెళ్ళి రూమ్ లో తీసుకెళ్ళిపోదా? నా మీద అడతాడండి. చూసుకోండి, ఒక అమ్మాయికి ఏమన్నా ఎఫ్ఐఆర్లు ఉన్నాయేమో మరి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అమ్మాయికి ఎఫ్ఐఆర్లు అంట కడతావు నువ్వు.